ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం మార్చి 29 నుంచి శని గ్రహం కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం జరుగుతుంది. మరి ఈ కలయిక అనేది కన్యా రాశి వారి మీద ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది? కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ అంటే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. శని భగవానుడి వల్ల వచ్చే లాభాలు కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి. ఏంటంటే ఎప్పటి నుంచో చాలా మందికి వ్యాపారాల్లో అభివృద్ధి రావట్లేదు, వ్యాపారంలో సాధించలేకపోతున్నాం, బొదుగు అనేది కనిపించట్లేదు, వ్యాపారం ఉంచాలా ఉంచొద్దా, షాప్ పెట్టాలా పెట్టద్దా, అసలు తీసేయాలా, ఏమైనా చేద్దామా చేయకూడదా అని తర్జన భజన అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందరికీ చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలు వస్తే వరకు వీళ్ళకి సరైన సమయము అనేది కనిపిస్తుంది. వాళ్ళకి అంటే ఇప్పుడు చేయొచ్చు, మేము వ్యాపారం చేయగలుగుతాము, చేయడానికి సపోర్టింగ్ సిస్టము, తెలివైన వాళ్ళు, తెలివైన పనిచేసే వర్కర్సు, దాన్ని క్రియేటివిటీ చేసే వాళ్ళు, ఇలా అందరూ వీళ్ళకి తారసపడతారు, అంటే ఎదురు వస్తారు అన్నమాట. సో ఇది వీళ్ళకి జరిగే మంచి శుభశకునం. ఎందుకంటే శుభశకునం అంటే ఇప్పుడు వ్యాపారం ఎలా చేయాలి అనే దానికి ఒక ప్లానింగ్ ఉండేది, కావాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ టీం అనేది వచ్చేస్తారు, చేసి పెడతారు వీళ్ళకి. ఆ విధంగా కలిసి రావడము. అలాగే ఉద్యోగంలో బొదుగు లేదంటే ఆ ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, లేదా ఆ ఉద్యోగంలో కొత్త బాస్ వచ్చి ఆ ఆఫీస్ని మెరుగుపరిచే ప్రయత్నంలో వీళ్ళ జాబ్ హైక్ చేసి వీళ్ళ శాలరీ హైక్ చేయొచ్చు. అంటే వీళ్ళ జాబ్ హైక్ అంటే వాళ్ళు శాలరీ హైక్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. ఇలాంటివి ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలని చెప్పుకోవచ్చు, వ్యాపారస్తులకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశిలో. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో చాలా గత 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి వాళ్ళు వ్యాపారం చేస్తున్నా సరే దాని తగ్గ ఫలితాలు అయితే అనిపించట్లేదు. చేస్తారు, కష్టపడుతున్నారు, పొద్దున్న లేస్తారు, పనులు చేస్తారు, అన్ని ఎటువంటి మార్పు ఎటువంటి దాంట్లో లోటుపాట్లు లేకుండా చేస్తారు. అయినా సరే ధనం చేతిలో ఉండదు. ఇప్పుడు ధనం కనిపించడము, ఆస్తులు ఏదైనా కొనుక్కోవడము, దానివల్ల ఏదైనా వాహనాలు కొనుక్కోవడం, గృహాలు కొనుక్కొని, స్థలాలు కొనుక్కునే అవకాశం కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఎంత బ్రహ్మాండంగా మనం ఎంత పని స్పీడ్గా పెరుగుతుందో అంత ఆహార నియమాలు తగ్గిపోతుంటాయి. సో టైంకి తినకపోవడం, సో ముందు వర్క్ బిజీలో ఉండడమో, లేకపోతే హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా అని చెప్పి ఇవాళ నైట్ తినకుండా వర్క్ చేద్దామో అనుకోవడం, అలా చేసుకుంటూ వెళ్తే కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇక్కడ శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎప్పుడు ఏంటంటే ఏ పని ఎప్పుడు చేయాలో అలాగే చేయాలి, అప్పుడు ఆయన ఇష్టపడతాడు. ఇప్పుడు టైంకి 12ంటికి భోజనం చేయాలనుకోండి, 12 నుంచి 1 గంట లోపు భోజనం చేయాలి. లేదు నేను 3ంటికి తింటానంటే దాన్ని ఆయన అది కాలచక్రంలో రివర్సు, అది ఒప్పుకోడు ఆయన. సో కర్మకారకుడు అంటే ఖచ్చితంగా మన కర్మని పర్ఫెక్షన్ చేయడమే ఆయన పని. పర్ఫెక్షన్ అంటే టైం టు టైం తినాలి, టైం టు టైం పడుకోవాలి, టైం టు టైం పనులు చేసుకోవాలి. సో పని చేసే టైంలో పని చేసుకో, తినే టైంలో తినాలి, పడుకునే టైంలో పడుకోవాలి. కానీ దీన్ని ఆపోజిట్లో చేశారంటే తినాల్సిన టైంలో పని చేస్తూ పడుకోవాల్సిన టైంలో పని చేస్తూ ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు అనేది చాలా దీర్ఘంగా వస్తాయి. అవి రావడం అనేది ఎంత వచ్చాయంటే అవి తగ్గడం కూడా కష్టమే. అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త అనేది ముఖ్యంగా బయట ఆహారాలు తినకుండా ఉండడం చాలా ముఖ్యం. అయితే శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి అంటే ఆయిల్ ఫ్రైస్ని తగ్గిస్తే చాలా మంచిది వాళ్ళకి. సో ఆయిల్ ఫ్రైస్ మొత్తం తగ్గించాలి. తర్వాత శనివారం ఆదివారం శాకాహారాన్ని పూజించాలి. నాన్ వెజ్ అనేది జోలికి వెళ్ళకూడదు. శనివారం చాలా మంది తినరు, ఆదివారం కూడా తింటుంటారు, ఆదివారం కూడా తినకూడదు. ఈవెన్ ఎగ్ కొని తినకుండా ఉంటే వీళ్ళకి లాభం అనేది కనిపిస్తుంది. లేకపోతే దానివల్ల కాస్త సమస్య రావడం, దానివల్ల కాస్త ఇబ్బంది పడడం. ఇప్పుడు ఆఫీస్లో మంచి మీటింగ్ ఉంది, ఏర్పాటై స్పీడ్గా వెళ్ళాలి, కానీ పొద్దున్న లేవలేపారు, లేచిన తల తిరుగుతుంది, తలనొప్పి వస్తుంది, అటెండ్ అవ్వలేపారు, పోయినట్టే కదా, సో అక్కడ నష్టం అయినట్టే కదా. ఇలాంటి చిన్నపాటి పనులు అవి చూడడానికి చిన్నగా అనిపించినా అది పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త పడడం చాలా అవసరం. మేడం విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి మంచి అవకాశం. అంటే విదేశాల్లో ఉండే వాళ్ళకి, విదేశాలు వెళ్దాం అనుకునే వాళ్ళకి, విదేశాలు చదువుకుని సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి మంచి మార్గం వచ్చి అక్కడ వీళ్ళకి మంచి అంటే వీళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళు అక్కడ ఏదో యూనివర్సిటీ అనుకుంటే ఆ యూనివర్సిటీ వీళ్ళకి అనుకూలంగా మారడం కానీ, చాలా మందికి పాపం ఫీజులు తక్కువలో వచ్చే అవకాశం కానీ, బ్యాంక్ లోన్స్ వచ్చి పాపం వెళ్ళడానికి అవకాశం కానీ జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగం రావడానికి జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళకంటే కూడా విదేశాల వాళ్ళకి చాలా ఎక్కువగా లాభం కనిపిస్తుంది. ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి కొత్త స్థలాలు, కొత్త ఫ్లాట్లు కొనుక్కుందాం అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఉగాది నుంచి రాదు వీళ్ళకి, కానీ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. కొనుక్కుందాం అనుకునే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉగాది నుంచి ప్రయత్నం ప్రారంభం చేస్తే అవుతుంది.
వెంటనే ఉగాదికి లోపు అయిపోవాలంటే అవ్వదు. ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడు కూడా మన జాతకంలో మనకు చెప్పేది గోచార ఫలితాలు. సో జన్మ జాతకంలో అలాంటి గృహయోగం ఉంది, ఖచ్చితంగా గృహం వచ్చి తీరుతుంది. సో ఆ గృహం ఎలాంటి గృహాలు వస్తాయి ఆయన ఇస్తే, లక్ష్మీ గృహాలు అంటారు వాటిని, లక్ష్మీ స్థలాలు అంటాం. చూడండి, ఒక లక్ష్మీ వాహనాలు అంటాం. అంటే ఈ కారు కొన్న గురించి మీకు కలిసి వచ్చిందండి, ఏమిటో తెలియదు. ఆ కారు ఈఎంఐ ఈజీగా వెళ్ళిపోయింది. తర్వాత ఆ కార్లో ఏ ప్రయాణం చేసినా అది సానుకూలంగా చాలా హ్యాపీగా జరిగింది. అలాగే ఆ కార్లో ఏ పని అనుకున్నా ఆ పని అయిపోతుండేది అని అనుకుంటారు. అలాగే ఒక ఇల్లు కొంటే ఈ ఇంట్లో వచ్చిన నుంచి మాకు అందరికీ అన్ని శుభాలు జరుగుతున్నాయి, ఇంట్లో అందరికీ మంచి మంచి వార్తలు వింటున్నాం అని అంటారు. అలాగే ఒక స్థలం కొంటే ఆ స్థలం ఒక వేళ విశేషం ఇంకో 4-5 స్థలాలు కనిపిస్తుంటుంది, అది లక్ష్మీ స్థలాల కింద. సో శని భగవాన్ ఇచ్చే స్థలాలైనా ఆస్తులైనా అలా ఉంటాయి. సో అలాగ వచ్చే అవకాశం కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది, సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? సంతాన భాగ్యం యోగం బాగుంది, వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకంటే కొంచెం మెచ్యూర్డ్ పర్సన్స్ భార్యాభర్తల మధ్యలో భార్యకి బాగా తెలివితేటలు రావడమో లేకపోతే భర్తకు బాగా తెలివితేటలు రావడమో జరుగుతుంది. సో మళ్ళీ ఏంటంటే ఉద్యోగ విషయంలో వచ్చేప్పటికి భర్త కంటే భార్యకి ప్రమోషన్ రావచ్చు. సో ఎందుకంటే కన్యా రాశి ఒక అమ్మాయి అయితే అమ్మాయికి ప్రమోషన్ వచ్చి మంచి జాబ్లోకి వెళ్ళొచ్చు. అక్కడ చిన్న చిన్న సమస్యలు వీళ్ళిద్దరికి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇతర కన్నా పెద్ద స్థాయికి అమ్మాయి వెళితే కాస్త డిస్టర్బ్ అవడమో ఉంటుంది కనుక అలాంటి డిస్టర్బెన్స్ ఏం పెట్టుకోకుండా ఉంటే మంచి సాఫీ జరుగుతుంది. లేకపోతే చిన్న చిన్న లోటుపాట్లు అనేవి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేది నేను ఇంతే అనే కొంచెం ఈగో క్లాషెస్ చిన్న చిన్నవే, కానీ అది పెద్దగా కనిపించే అవకాశం కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. తప్పకుండా కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నెల పౌర్ణమి రోజున వీళ్ళు ప్రతి పౌర్ణమికి ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం, ఏదో ఒక క్షేత్రానికి, ఏ క్షేత్రం పర్లేదు, ఆ క్షేత్రానికి కాస్త కాలనడక ఉండేటట్టుగా ప్రదక్షిణాలు చేసే విధంగా, సో ప్రదక్షిణాలు చేయడం, అక్కడ నిద్ర చేయడం, అలా విధంగా చేసుకోవచ్చు. మన యాదగిరి నరసింహస్వామి గుడికైనా, అహోబిలమైనా, శ్రీశైలమైనా, తిరుపతి అయినా ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఒక క్షేత్రానికి వెళ్ళే అవకాశం చూసుకోండి. అలా వెళ్ళలేని పరిస్థితుల్లో పౌర్ణమి ఆ రోజున ఆ చంద్రుడు ఒక వెలుగులు ఏదైతే కాంతి పడుతుందో ఆ కాంతి ఉన్న గుళ్ళలో ప్రదక్షిణాలు చేయడం కూడా కలిసి వస్తుంది. అంటే ఆ కాంతి ఏదైతే ఏ గుళ్ళో వెన్నెలు పడుతుంది కదా, వెన్నెలు పడే గుళ్ళు కొన్ని ఉంటాయి, ఆ ప్రాకారం చుట్టుకొని తిరుగుతుంటే పైన చంద్రమా కనిపిస్తుంటుంది. అలా ఉండే గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కూడా అన్యోన్య దాంపత్య జీవితం అంటే ఎటువంటి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా లేదు, ఇది ఉద్యోగం పరంగా అది అలా పెట్టుకొని మీ ఇద్దరు మాత్రం మంచిగా అండర్స్టాండింగ్తో ఉండాలి అనే ఒక తత్వం మనకి అనిపిస్తుంది. పిల్లలు మాట వింటారు. సో భార్యాభర్తల మధ్య సఖ్యత, పిల్లల మధ్యలో సఖ్యత ఉంటుంది. తర్వాత బంధువులు స్నేహితులతో సఖ్యత అనేది ఉంటుంది. కాస్త అంత ఇబ్బందులు వచ్చేది ఇక్కడ ఈగో క్లాషెస్ అనేది ఏం లేదు. వీళ్ళకంటే పెద్ద స్థాయిలో ఉంటారు వాళ్ళు, ఆ పెద్ద స్థాయి తట్టుకోలేకపోవడం అది జరుగుతుంది. మన దాకా సలహాలు అడిగిన వాళ్ళు ఇవాళ వీళ్ళే సలహా ఇచ్చే స్థాయికి వచ్చేసారంటే తట్టుకోలేరు కదా. అలాంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది కనుక ఇవి చేస్తూ ఉంటే అది కొంచెం సద్దుమణం అయిపోయి బాగుంటుంది. జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం, ఇది ఏలాంటి శని ప్రభావం వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరో ఏది క్రమశిక్షణ పెట్టరు, మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో చెడు లక్షణాలని కమ్మి దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన ఆ చెడు రూపాన్ని బయట పెడతాడు. అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు. అది శని భగవానుడు చేసే మెయిన్ క్రమశిక్షణ. కర్మకారకుడు అంటే కర్మని మన కర్మ అనేది ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం. ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా. ఒకరు కష్టపడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట. అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తాడు ఆయన. అందుకే కష్టపెట్టాడు అని అనుకోకూడదు. ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది. సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం. అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది. అందుకే శని భగవానుడు రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము, మనం మారుదాము అనుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి. శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు. వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించేలా చేస్తాడు. మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది, రాసి ఉంది అంటే కష్టపడతాం. లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం. ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శని భగవానుడు కర్మకారకుడు. సో అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం, లాభస్థానం.
సో జనరల్గా మనం చూసుకుంటే 10వ స్థానం 11వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే కష్టపడడం ఎలాగో, 11వ స్థానం అంటే లాభపడడం ఎలాగో. అంటే 10వ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తర్వాత సుఖపడి చూపిస్తాడు ఆయన. ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవానుడు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది, తీయగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము, మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము, అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము, నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇది శని భగవాన్ ఒక తత్వం. కన్యా రాశి వాళ్ళకి అన్నీ కూడా శుభాలే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా